సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అట్టహాసంగా మనోహర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందిరా చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ నెహ్రూగంజ్, గాంధీ చౌక్, ఇందిరా చౌక్, రైల్వే స్టేషన్, శాంతిమహల్ చౌరస్తా తదితర ప్రాంతాల గుండా ఇందిరా చౌక్ వరకు కొనసాగింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కార్యకర్తలు జేజేలు పలికారు. మనోహర్ రెడ్డి సైతం తాండూరు ప్రజలకు అభివాదం చేశారు. తాండూరు నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన మనోహర్ రెడ్డిని పలువురు కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సన్మానించారు. ర్యాలీ అనంతరం ఇందిరా చౌక్ లో ఏర్పాటు చేసిన సభలో మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ గెలుపు కోసం కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు. కోడంగల్ నియోజకవర్గం అభ్యర్థి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కనుక తాండూరు అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎలాంటి అక్రమాలు లేకుండా, భూ కబ్జాలు లేకుండా సుపరిపాలన అందించడమే తమ ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారా సింగ్, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కల్వ సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రౌఫ్, మాజీ డీసీపీ సభ్యులు పట్లోల నరసింహులు, సాయిపూర్ బాలరెడ్డి, బంటు మల్లప్ప, మసూద్, ప్రభాకర్ గౌడ్, అజయ్ ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ రత్నవాల నరసింహులు, కౌన్సిలర్ పట్లోల నీరజా బాలరెడ్డి, ఫ్లోర్ లీడర్ మధుబాల, మమత, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సిటీ కేబుల్ ప్రతినిధితో మాట్లాడుతూ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త తన గెలుపు కోసం కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, మహమ్మద్ సాకేబ్, దేవగారి రమేష్, మహేందర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బంటు వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు అందరూ కూడా పేరు పేరున వారికి అందరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ గెలుపులో ప్రతి ఒక్కరికి కృషి ఉంది. ప్రతి నాయకుడు ఒక క్యాండిడేట్ లాగా కొట్లాడి ఈరోజు విజయం సాధించిన దాంట్లో ప్రధానమైనటువంటి కృషి కార్యకర్తలది, పార్టీ నాయకులది ఉంది. వారికి పేరు పేరున వారికి శిరస్సు ఉంచి వారికి అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ వారిచ్చినటువంటి విజయానికి ధీటుగా ఈరోజు మనతోనే కాకుండా మనం అనుకున్నట్లు రేవంత్ అన్న, మన పక్కనే ఉన్నటువంటి రేవంత్ అన్న గారు కూడా సీఎం కావడం మన జిల్లా అదృష్టము. వారి సహకారంతో ఈరోజు మన నియోజకవర్గాన్ని మొత్తాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పి మీ ద్వారా సోదరులకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్లో ఏదైతే అనుకున్నామో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగానే ఉచిత బస్సు కానివ్వండి, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కానీ 2 ఇవ్వడం జరిగింది. మిగతా 4 గ్యారంటీలు కూడా మనము చెప్పిన విధంగా 100 రోజుల్లో ఖచ్చితంగా ఇస్తాం. మా లక్ష్యం ఒకటే, సంపద సృష్టించాలా, పేద బడుగు బలహీన వర్గాలకు పంచాలనే లక్ష్యంతోనే మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. మాకు అదే దశ దిశ నిర్దేశం చేసిండు. మేమంతా కూడా వారికి అనుగుణంగా నియోజకవర్గాన్ని వారి సహకారంతో అన్ని విధాల తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ, మా సోదరులకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. City Cable.